హెల్త్ ఇన్షూరెన్స్ పాలసీలు అబ్బా వాటిని అర్థం చేసుకోవాలంటే ఎంత కష్టమో కదా. సరే, ఈరోజు మనం అలాంటి పాలసీలలోని ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే కన్జ్యూమబుల్స్. ఎప్పుడైనా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఆ ఫైనల్ బిల్లు చేతికొస్తుంది కదా, అప్పుడు మనలో చాలామందికొచ్చే మొదటి ప్రశ్న ఇదే: ఇన్సూరెన్స్ అన్నీ కవర్ చేస్తుంది అనుకుంటే ఈ గ్లవ్స్కి, కాటన్కి కూడా ఛార్జీలేశారేంటి అనిపిస్తుంది. అయితే ఈ వస్తువులకి ఒక పేరుందన్నమాట. వాటిని కన్జ్యూమబుల్స్ అంటారు. మరి అసలు సమస్య ఎక్కడొస్తుందంటే, చాలా సందర్భాల్లో ఈ ఖర్చు మన జేబులోంచే పెట్టుకోవాల్సి రావడం. సరే, మరి ఈ విషయంలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. అసలు హాస్పిటల్ బిల్లులో మనకు తెలియకుండా వచ్చే ఈ ఖర్చుల కథ ఏంటో చూద్దాం. చూడండి, సాధారణంగా మన హెల్త్ పాలసీలు పెద్ద పెద్ద ఖర్చులని కవర్ చేస్తాయి. అంటే రూమ్ రెంట్, సర్జరీ ఖర్చులు, డాక్టర్ ఫీజులు ఇలాంటివి. కానీ ట్రీట్మెంట్ టైంలో వాడే చిన్న చిన్న వస్తువులుంటాయి కదా, సిరింజ్లు, బ్యాండేజ్లు, గ్లవ్స్ లాంటివి, ఇలాంటివి వందల్లో ఉంటాయి. వీటి ఖర్చులను మాత్రం చాలా పాలసీలు పట్టించుకోవు. మరిప్పుడు మనందరికీ వచ్చే ప్రశ్న: అసలు ఈ కన్జ్యూమబుల్స్ అంటే ఏంటి? ఈ పదం గురించే ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, కన్జ్యూమబుల్స్ అంటే ట్రీట్మెంట్ సమయంలో ఒక్కసారి వాడి పడేసే వస్తువులన్మాట. ఉదాహరణకి గ్లవ్స్, మాస్కులు, సిరింజ్లు, ఇవన్నీ ఈ లిస్ట్లోకే వస్తాయి. ఇక్కడే ఒక లాజికల్ క్వశ్చన్ వస్తుంది. ట్రీట్మెంట్కి ఇవి ఇంత అవసరమైనప్పుడు మరి ఇన్సూరెన్స్ కంపెనీలు వీటిని తమ బేసిక్ పాలసీల్లో ఎందుకు చేర్చవు? దీనికి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ వైపు నుంచొచ్చే సమాధానమేంటంటే కాస్ట్ మేనేజ్మెంట్. ఈ చిన్న చిన్న వస్తువులన్నింటి ఖర్చుని కలిపితే పాలసీ ప్రీమియం బాగా పెరిగిపోతుంది. అందుకే కస్టమర్ల మీద భారం పడకుండా ఉండటానికి వాటిని బేసిక్ కవరేజ్ నుంచి తీసేస్తారన్నమాట. సరే, సమస్య తెలిసింది. మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే ఉంది. అదే రైడర్. ఉదాహరణకు గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి కంపెనీలు ప్రత్యేకంగా ఈ కన్జ్యూమబుల్స్ ఖర్చులను కవర్ చేయడానికి ఒక యాడ్ ఆన్ను అందిస్తున్నాయి. అసలు ఈ రైడర్ అంటే ఏంటి? సింపుల్, ఇదొక ఆప్షనల్ యాడ్ ఆన్. మనం కొంచెం అదనంగా ప్రీమియం కడితే మన బేసిక్ పాలసీకి ఎక్స్ట్రా కవరేజ్ను జోడించుకోవచ్చన్నమాట. ఇంకా ఈజీగా అర్థం కావాలంటే, మన బేస్ పాలసీని ఒక బేసిక్ మోడల్ కార్ అనుకోండి. ఈ రైడర్ అనేది మనం అదనంగా డబ్బులు పెట్టి యాడ్ చేయించుకునే ఒక సన్ రూఫ్ లాంటిది. ఇది మన ప్లాన్కి ఒక స్పెషల్ ఫీచర్ను యాడ్ చేస్తుంది, అంతే. సరే, బావుంది. ఇప్పుడు ఈ గెలాక్సీ హెల్త్ రైడర్ అసలు ఏమేం కవర్ చేస్తుందో ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ రైడర్ కవరేజ్ చాలా పెద్దది. సుమారుగా 68కి పైగా వేర్వేరు కన్జ్యూమబుల్ ఐటమ్స్ను కవర్ చేస్తుంది. అదొక్కటే కాదు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మెడికల్ రికార్డ్స్ ఛార్జీలు లాంటి అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. ఈ రైడర్ కవర్ చేసే ఐటమ్స్ని మనం 3 రకాలుగా చూడొచ్చు. 1, గ్లవ్స్, మాస్కులు లాంటి మెడికల్ ఐటమ్స్. 2, నీ బ్రేస్ లాంటి సపోర్ట్ ఎయిడ్స్. 3, రిజిస్ట్రేషన్ ఛార్జీలు లాంటి అడ్మిన్ ఇంకా ఇతర ఖర్చులు. అయితే ఇక్కడొక చిన్న కానీ ముఖ్యమైన తేడా ఉంది. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికల్ లోషన్లు లేదా క్రీములు కవర్ అవుతాయి, కానీ మనం రెగ్యులర్గా వాడే సబ్బులు, షాంపూలు అంటే జనరల్ టాయిలెటరీస్ మాత్రం కవర్ అవ్వవు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. అంతేకాదండోయ్, మనల్ని ఆశ్చర్యపరిచే కొన్ని విషయాలు కూడా ఈ రైడర్ కవర్ చేస్తుంది. బేబీ ఫుడ్, డయాబెటిక్ ఫుట్వేర్ ఇంకా ప్రైవేట్ నర్సుల ఛార్జీలు కూడా దీని కింద కవర్ అవుతాయి. ఇవి నిజంగా పాలసీకి మంచి వాల్యూని యాడ్ చేస్తాయి కదా. సరే, ఈ రైడర్ చాలా అద్భుతంగా ఉంది. కానీ ఏ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అయినా సరే కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. వాటిని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ రైడర్ను తీసుకోవడం చాలా సింపుల్. ఫస్ట్, మన దగ్గర ఒక బేస్ పాలసీ ఉండాలి. ఆ తర్వాత ఈ రైడర్ను ఒక యాడ్ ఆన్గా సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన ఎక్స్ట్రా ప్రీమియం కట్టాలి. ఎప్పుడైతే మన హాస్పిటల్ క్లెయిమ్ అప్రూవ్ అవుతుందో ఈ రైడర్ కవరేజ్ కూడా ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన షరతులు ఉన్నాయి. ఈ రైడర్ను విడిగా కొనలేం. ఇది బేస్ పాలసీతో పాటే వస్తుంది. దీన్ని కొత్త పాలసీ తీసుకునేటప్పుడు గాని, రెన్యువల్ చేసేటప్పుడు గాని యాడ్ చేసుకోవచ్చు. ఇంకో ముఖ్య విషయం, ఇది కేవలం ఇండియాలో చేసే క్లెయిమ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు పాలసీ డాక్యుమెంట్లోని చాలా కీలకమైన వాక్యాన్ని చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనింకా సింపుల్గా చెప్పాలంటే, ఒకవేళ మన మెయిన్ హాస్పిటల్ క్లెయిమ్ ఏదైనా కారణం వల్ల రిజెక్ట్ అయితే
ఈ కన్స్యూమబుల్స్ రైడర్ కింద కూడా ఎలాంటి డబ్బులు రావు. అంటే ఈ రైడర్ పని చేయాలంటే బేస్ పాలసీ క్లెయిమ్ ఖచ్చితంగా అప్రూవ్ అవ్వాలి. చివరిగా ఒక్క ప్రశ్న. మనం హాస్పిటల్లో చేరినప్పుడు డబ్బు గురించి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండాలనుకుంటాం కదా? అలాంటప్పుడు బహుశా ఈ చిన్న యాడ్ ఆన్ మన హెల్త్ పాలసీలో మిస్ అవుతున్న ఒక ముఖ్యమైన ముక్క కావచ్చు. ఒకసారి మన పాలసీని చెక్ చేసుకుని దీని గురించి ఆలోచిస్తే మంచిదేమో.